మీ పేరు? షేక్ మహబూబ్ గాని. ఏ ఊరు నుంచి వచ్చిరానా? వరంగల్. వరంగల్ నుంచి వచ్చిరా. మరి మీరు ఏ సమస్య మీద ఇక్కడ ప్రజావాణి దగ్గర రావడం జరిగింది? అంటే నేను యాక్చువల్లీ వచ్చి విజయవాడలో హోమ్ గార్డ్ చేసిన నేను. హోమ్ గార్డ్ చేస్తే ఫాదర్ మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను పోలేకపోయినా. పోలేకపోతే నాకు ఇక్కడ ఎక్సైజ్ కానిస్టేబుల్ అనే ఎలుపుకొండ కొమరయ్య అని అతని కుమారుడు నాకు పరిచయం అయ్యి నేను ఎక్సైజ్ కానిస్టేబుల్ ని ఇట్లాగా నేను ఇక్కడ జాబ్ ఇప్పిస్తాను, నేను యూనియన్ లీడర్ ని కూడా అని చెప్పని నా దగ్గర 4.5 లక్షలు తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2018లో తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని నాకు 2023 3వ నెలలో 30 తారీఖున పిలిచి 7గురితో నన్ను కొట్టిల్లు. కొడితే నాకు బ్రెయిన్ ఫ్రాక్చర్ అయ్యి బ్రెయిన్ లో బోన్ ఫ్రాక్చర్ అయింది. నాకు బోన్ ఫ్రాక్చర్ అవ్వగా వాళ్ళకి నేను 3వ నెలలో కేసు పెడితే మళ్ళీ నెక్స్ట్ వచ్చి వాళ్ళు 8వ నెల వరకు నాకు కేసు ఎఫ్ఐఆర్ చేయలే వాళ్ళ పైన. అంటే ఇక్కడ పోలీసులు పైసలు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా చేస్తారు. ఇక్కడ ఆయన ఎక్కడ ఉంటాడు? హన్మకొండ కేఈపీఎస్ లో ఎస్ఐ రాజ్ కుమార్. మీరు ఎప్పుడు ఇచ్చిన పైసలు? ఏ ఇయర్ ఇచ్చారు? 2018. నేను తెలంగాణ ఆంధ్ర 2 కంబైండ్ ఉన్నప్పుడే చేసినాను. నేను కంబైండ్ ఉండగా చేసినాక ఐటీ మినిస్టర్ పొన్నా లక్ష్మణ్ సార్ దగ్గర పెట్టినప్పుడు నేను పెడితే సార్ కూడా చూస్తామని చెప్పాను. సార్ లెటర్ ప్యాడ్ కూడా రాసిండ్లు. కాకపోతే నాకు ఒకళ్ళ ద్వారా రాలేదు నాకు లెటర్ ప్యాడ్. రాకపోతే మన తెలంగాణ స్టేట్ వచ్చినాక డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సార్ దగ్గరకు పోయినా నేను. ఆ సార్ని కలిసిన. మరి నెక్స్ట్ వచ్చి తాటికొండ రాజా సార్ని కలిసి చివరకు వచ్చి ఎలుపుకొండ కొమరయ్య అనే ఎక్సైజ్ కానిస్టేబుల్ చేతుల్లో నేను మోసపోయినా. నేను ఇప్పుడు తిరగంగా నాకు ఇప్పుడు 4.5 లక్షలకి 3.5 లక్షలు ఇస్తానని చెప్పని నెక్స్ట్ వచ్చి ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పని నాకు 2,90,000 ఇచ్చిళ్ళు. నాకు 2,90,000 ఇవ్వాల్సింది 2,45,000 ఇచ్చిళ్ళు. 2,45,000 ఇవ్వంగా నాకు ట్రీట్మెంట్ చేస్తలేదు. ఇప్పుడు నీకు పైసలు ముట్టినాయా? మొత్తం రాలేదన్న. నాకు 45,000 రావాలి, ట్రీట్మెంట్ రావాలి. 45,000 సార్ కూడా న్యాయం చేయకపోతే బరాబర్ సూసైడ్ చేసుకొని ఎస్ఐ రాజ్ కుమార్ బీజేపీ కార్పొరేటర్ కులసింగారం 2వ డివిజన్ కార్పొరేటర్ రవి నాయక్ ప్లస్ హన్మకొండ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాదాసి అజయ్ అనే అతను కూడా వీళ్ళందరి పైన రాసిన కంప్లైంట్. నేను కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఉన్నాడు, హన్మకొండ మండల అధ్యక్షుడు ఉన్నాడు. నా తరపున ఎవరిని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా వాళ్ళ ఊరు వాళ్ళే వాళ్ళ మనుషులు తీసుకొచ్చి నన్ను ఎట్లా మోసం చేసిందంటే అట్లా మోసం చేసిండు. అదే ఇప్పుడు పైసలు అయితే ఇచ్చారు కదా? మళ్ళీ పైసలు ఇవ్వలేండి అన్న. నాకు వాడు 4.5 లక్షలు. ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే కదా, మరి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? అదే నేను కాంగ్రెస్ సారు న్యాయం చేస్తారని వచ్చినా. నేను కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా ఎవరు ఉన్నా కూడా న్యాయం చేస్తారని వచ్చినా నేను. అంతేగాని నేను కాంగ్రెస్ ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆ ఉద్దేశంతో రాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నా కూడా నేను ఎందుకు వచ్చినా అంటే సార్ న్యాయం చేస్తారని చెప్పని వచ్చినా నేను. న్యాయం అవుతుంది అనుకుంటారా? మరి ఎట్లా అవుతుంది లేకపోతే అంటే నేను బరాబర్ సూసైడ్ చేసుకుంటా. న్యాయం కోసం ఖచ్చితంగా నేను కొట్లాడినంత కొట్లాడతా. ఇప్పటి వరకు సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా. ఒక్కడే అవ్వకపోతే కనుక బరాబర్ సూసైడ్ చేసుకొని ఏ విధమైన కంప్లైంట్ ఇచ్చినానో పేర్లు ఇచ్చినానో వాళ్ళ పేర్ల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను మీ మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. కెమెరామెన్ రెడ్డితో బాలా. జై హింద్.